జెండాలు పట్టుకోండి, జెండాలు మాత్రం వెనక్కి పట్టుకోవాలి, జెండాలు పూర్తి చేయొద్దు, జెండాలు పూర్తి వెనక్కి పట్టుకోవాలి. అయ్యా నాగరేపు రైల్వే జెండాలు పట్టుకోవాలి, పూర్తి పెట్టుకోండి, జెండాలన్నీ లైన్లో పట్టుకోవాలి. రాముగా చుట్టూతా మన పూర్తి జెండాలు ఉండాలి, మధ్యలో జెండా తీసుకోవాలి, మధ్యలో ప్లేకార్డు పట్టుకోవాలి, ప్లేకార్డు అన్ని పట్టుకోవాలి, మధ్యలో ప్లేకార్డు దివాసకుల పర్వతం చాలా తప్పుతాయి. జెండా తీసేయి, అక్కడ అందరు చెట్లు మరి కోరుతున్నాం.
కూడా ఈరోజు వచ్చి వేసి ముందుకు రావట్లేదు. అంటే మనకి కాదు తప్పు పెట్టేవాళ్ళు పనులు చేస్తారు. అంటే ప్రభుత్వంలో సొమ్ము తీసుకునేవాళ్ళు ఆక్రమణాలు ఎవరంటే వాళ్ళు ఒక 40,000 రూపాయలు 50,000 రూపాయలు ఇస్తే పెట్టిన చేతుల్లో పనులు అయిపోతుంది. ఇంకొక ₹1,00,000 చేతిలో పెడితే అనేక పథకాలు ఉన్నాయి. ఆ పథకాల ప్రకారం వాళ్ళు ఎక్కడున్నా మురికి వాడలు అక్కడ అభివృద్ధి చేయాలి. కాబట్టి మిత్రులారా గతంలో మనం చేసిన పోరాటాల వల్ల ఎక్కడ ఉన్న మురికి వాడలు అక్కడితో కూడిన మురికివాడ పేద ప్రజల పట్ల వివక్షతో సమస్యల పట్ల తీవ్ర నిర్లక్ష్యంతో జీవీఎంసీ వ్యవహరిస్తుంది. అవినీతిమయంగా కూరుకుపోయిన జీవీఎంసీ పేద ప్రజలకు పట్టాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఈ రోజు యాజమాన్య హక్కుతో సంబంధం లేకుండా అందరికీ కూడా మౌలిక వసతులు కల్పిస్తానని హామీ ఇచ్చింది. దానికి తగ్గట్టుగా చట్టాలను కూడా పాస్ చేసింది. కానీ అవన్నీ ఏమి అమలుకు నోచుకోలేదు. ఇదే కాదు, మేము మొత్తం నోటిఫై చేస్తామని చెప్పింది. స్మార్ట్ సిటీగా ప్రకటించిన తర్వాత ఐడెంటిఫై చేసిన సంస్థని కూడా నోటిఫై చేయడానికి కావాల్సిన నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టింది. కానీ ఒక్క సమ్మెను కూడా రాబట్టిన తర్వాత ఒక్క సమ్మెను కూడా నోటిఫై చేయలేదు. ఈ రోజు విశాఖ సంబంధించిన మాస్టర్ ప్లాన్స్ లో PMRDA విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ విశాఖ సంబంధించిన దాంట్లో మాస్టర్ ప్లాన్ లో ఎక్కడ పేద ప్రజలకు చోటు లేదు. పేద ప్రజల యొక్క ప్రణాళిక నగర ప్రణాళికలో పేదలకు స్థానం లేదు. కాబట్టి ఈ రోజు మురికివాడలు ఎక్కడున్న మురికివాడల్ని అక్కడ అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలి. 1956 యాక్ట్ ఏదైతే ఉందో యాక్ట్ ప్రకారం అన్ని మురికివాడలు నోటిఫై చేయాలి. భవిష్యత్తులో ఏర్పడబోయే మురికివాడలు ఏర్పడకుండా అన్ని లేఅవుట్ లో కూడా ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో 20% భూమిని పేదల కోసం LIC కోసం కేటాయించాలి. తద్వారా మురికివాడలకు సంబంధించిన వాళ్ళ యొక్క మౌలిక నివాస హక్కుని కాపాడాలని చెప్పేసి ప్రభుత్వం పేద ప్రజలకు కూడా నగరాల్లో బతికే హక్కు ఉందని చెప్పి మేము చాటి చెప్తున్నాం. కాబట్టి వాళ్ళ యొక్క నినాదాలు వినాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పట్టించుకోవాలి, సమస్యలు పరిష్కరించాలి. 7 నెలల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పట్టా హక్కు ఇచ్చే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని ఈ రోజు కింద మేము తెలియజేస్తాం.